అందరు ఎలా ఉన్నారండి? నేను వరలక్ష్మి వ్రతము వెకేషన్ నుంచి వచ్చాక చేయలేదండి. ఈ వారం చేశానండి. మా మదర్ అయితే ఏ పండగ వచ్చినా ఎవ్రీ మండే ఎవ్రీ ఫ్రైడే ఇలా గుమ్మానికి పసుపు రాసి గుమ్మాన్ని అలంకరించుకుంటారు. నేను కూడా అలాగే అలంకరించానండి. ఈ ముగ్గులు ఇవన్నీ నాకు అంత పెద్దగా రావండి. కానీ మరి మన ఇంట్లో మనం అయితే నేర్చుకొని చేయాలి కదండి. మనం పిల్లలకు కూడా నేర్పించాలి కదా. మా మదర్ ఎప్పుడు నన్ను నేర్చుకో తర్వాత నీకే యూస్ అవుతుంది అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు అర్థమైంది పెద్దవాళ్ళు ఎందుకు తిడతారు అనేది. ఇదిగోండి ఇలా అలంకరించానండి నేను దేవుణ్ణి. అన్ని ప్రసాదాలు కూడా చేశాను చూడండి. దీనికి ఈ వరలక్ష్మి వ్రతం రోజండి గాజులు, గవ్వలు, గురుగింజలు, గోమతి చక్రాలు, లోటస్ సీడ్స్, వెండి పువ్వులు, వెండి లక్ష్మీ కాసులు, ఇంకా కాయిన్స్, గవ్వలు ఇవన్నీ 108 టైమ్స్ మీరు చదవాలండి. అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరము 108 టైమ్స్ చదవాలి. అలా బౌల్స్ తెచ్చుకొని దాంట్లో పెట్టుకున్నానండి. ఇంతకుముందు అయితే ప్లాస్టిక్ బాక్సెస్లలో పెట్టేదాన్ని. అదేమో నాకు నచ్చలేదు. ఇప్పుడు తెచ్చాను చూడండి. అలా పసుపు, కుంకుమ, అక్షంతలు ముందు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు, వెండి పువ్వు అయితే వెండి పువ్వు, ఏ దాంతో మీరు పూజ చేస్తే దాంతో మీరు అష్టోత్తరం చెప్పుకుంటూ ఒక్కొక్కటి ఆ బౌల్లో వేయాలి. అన్నీ ఒక్కొక్కటి గాజులు, గవ్వలు అన్నీ 1 by 1 అలా 108 టైమ్స్ ఒక్కొక్కటి 108 టైమ్స్ చదవాలండి. చూడండి అలా గిన్నెలకు అలంకరించుకొని ప్రసాదాలు, పూర్ణాలు, వడలు, పెరుగన్నం, కొబ్బరన్నం, పరమాన్నం, శనగలు, పానకం, వడపప్పు